అల్లం ఎందుకు తింటారు? ఇలా మా మనవలు దావత్ చెప్తుర్రు. ముగ్గురు మనవలు దావత్ చెప్తే అర్ధ కిలో అల్లం తెచ్చిండు, 3-4 కిలో మక్కలు కూడా వేసిండ్రు, 1500 కళ్ళు. ఇలా ఇక పెట్టాల జోరు అవుతుంది మాకు ఇవాళ పండుగ. ఫుల్ దావత్ ఫుల్ ఇవాళ ఫుల్ దావత్ ఇక అంతే. చికెన్ మన చికెన్ 3 కిలోలు చెప్పలే చెప్పి 3 కిలోల చికెన్ దావత్కే చికెను మక్కలు కూడాలు ఇవన్నీ ఇవాళ అన్నీ దావత్కి. ఇవాళ 3000 ఖర్చు, స్పెషల్ స్పెషల్ ఖర్చు ఇవాళ. మనమలు కదా కాబట్టి స్పెషల్. స్పెషల్ పార్టీ అండి, అది కూడా స్పెషల్ ఉంటుంది. మరి లైట్ పెట్టదు బయట ఉంటుంది. మరి రైతు రారాదు. వేయడం చేయలేక మక్కలుగానే ఆలోచించి నలుగురికి మర్చిపోయింది ఉన్నాయి. ముగ్గురు చిక్కల పడుతుంది, ముగ్గురు చిక్కల పడితే మా ఊళ్ళ దావత వస్తుంది. మరి అంతే, దావత్ అంటేనే అట్లుంటది. మరి అందరం చేసుకుంటేనే దావత్, అందరం చేసుకోవాలి, అందరం తినాలి, అంతే కదా. అంతే. ఇంకా కొంతమంది మనోళ్ళు పనికి వేయరు, పనికి వచ్చినాక అన్ని వాళ్ళు కూడా పనికి వేయని వాళ్ళు వచ్చేసరికి ఇదంతా చేసి పెట్టాలి అన్నట్టు. మేము ఇలా చెర్రీ, సోను, ఇంకొకడు మా మరిది కొడుకు అని పేరేమో దివ్యాంశు. చెర్రీ, సోను, దివ్యాంశు ఇస్తుర్రు ఇలా దావత్ వాళ్ళ నానమ్మలకు. అందుకని ఇవన్నీ ప్రిపరేషన్, చికెన్, మక్క గుడాలు ఇవన్నీ చేస్తున్నాం. కళ్ళు, థమ్స్అప్, ఏది తాగేటోళ్ళకి అది, ఏది తినేటోళ్ళకి అది. ఎల్లిపాయలు చేయవా? పెట్టద్దాం అయింది. మసాలా వేయమా? ఎల్లిపాయ కూడా వేయాలన్నమాట. కొన్ని దీపు మసాలా కన్నా పడుతుంది. మరి ప్రయాణం కడుతుర్రు, పోయొచ్చారు పోయొచ్చిర్రు, ఉండమని చెప్పాలి. ఫోన్ తీసి పెట్టిన రోజు అంటే ఫోన్ ఇంకా ఫోన్ దీవెన కొల కొడుకు నిన్న పేరు మరి ఇంట్లో కచ్చారు ఇంటికి తోలుకొచ్చిర్రు. ఇంటికాడ తోలుకొచ్చినాడు. ఇంటికి దొరకొచ్చారు. వీళ్ళదేమో పొరగాడు దాఖలానే ఉన్నారట, మరి దాఖలా పోయేస్తాను. ఎవరు? ఆయన పేరు శ్రవంతి భర్త హాస్పిటల్లో ఉన్నాడు. బాగా అయినాడు హాస్పిటల్. ఖచ్చితంగా తొడలు గిద్ద దొడ్డైనాయి, కాళ్ళ చేతులు అయితే వదిలినాయి. ఎవరైనా కానీ అత్తమ్మ ప్రాణాన్ని, ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఒకళ్ళు చెప్పేది వినం కాదు, ఒకళ్ళు చేసేది కాదు. ఇప్పుడు ఎంత చెప్పినా కానీ చెప్పేటోళ్ళు ఎంతో కొంత చెప్తారు. ఎవరో ప్రాణం మీద వాళ్ళకి మళ్ళా మొన్న అర్రకు ఆయనకు పిట్టలు కనుక్కున్నారు. మందులు కొట్టవేంట, మందులు మంచి అవేమన్నా మందులు కొడితే మందులు ఆసన పడతారు. మందులు కొట్టబోతే అదంతా బాగా అయినాయి. మందులు నాడెత్తులే అట్ట కట్టమని వేసుకెళ్ళి మంచిగా ఉండే కదా, అన్న మంచిగా ఉండే. ఇసులెక్క లేకుండా ఇసులెక్క ఉండే. కట్టెలు పెట్టు ఎత్తాము. ఎంతసేపు ఇక్కడ కానీ ఉడాలు మరవతారా? ఎందాక వెళ్ళిన అయితే కానీ జపన్ అవుతుంది బిడ్డ. నీరు అన్ని ఆడ పెడితే అయిపోయి మరి అన్ని మసాలాలు ఆరేసి అంట నీరు ఒకటి. బండిందిరా ఏంటి మసాలాలు. 3 kgs చికెన్ కాబట్టి కొన్ని ఎక్కువ తక్కువ ఏం లేవు. ఎక్కువ చాలా సింపుల్గా వండేస్తా చికెన్ కర్రీ. బగారాకులు, నిమ్మకాయలు అవన్నీ అందులో కలిపేసేయాలి.
నువ్వు వచ్చినావా అమ్మ బాగా చిక్కటి సూప్ పెట్టుడే సూపే. ఏం లేవు, ఓన్లీ బాగా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వండుతున్నా. ఎండ అయితే మస్తు ఘోరంగా అయింది. ఇంకా పొయ్యికి ఇంకొకసేపు అయితే ఎండ వస్తుంది. ఇప్పుడైతే చికెన్ వండేసి ఇంక నేను లోపలికి పోతే అది ఉడికేస్తుంది. చికెన్ వండేసిన గుడాలు అయినాయి ఆల్రెడీ అక్కడ. ఇక చికెన్ కడిగి ఇక్కడ పెట్టేసినాము. 3 kgs చికెన్. స్పైసెస్ ఏం లేవు ఎక్కువ, ఇవి మాత్రమే ఉన్నాయి కొన్ని. సో ఇవి వేసి వండేస్తా. ఓకేనా. ఈరోజు దావత్ ఉన్నది మాకు, ఫుల్ దావత్ ఉన్నది. ఫుల్ దావత్ అంటే మా కొడుకులు వాళ్ళ నానమ్మలకి దావత్ ఇస్తారు అన్నట్టు. అందుకనే ఇదంతా ప్రిపరేషన్ ఉన్నది ఇక్కడ. చెర్రీ, సోను, దివ్యాంష్ ముగ్గురు కలిసి అందరికీ దావత్ ఇస్తారు వాళ్ళ నానమ్మలకి. ఇగో పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కొంచెం పుదీనా కూడా. ఇది ఆనియన్ పేస్ట్, ఇది కూడా ఇందులోనే ఉడికితే అయిపోతుంది. మూతున్న చూడట్టు ఏడో అది రాదు. ఇటు చూడు, ఇది రాదు కదా, ఇది కాదు. పసుపు, తర్వాత అల్లం వేసినాం కదా, అల్లం వేసి అట్లనే అంటుకుంది. చికెన్ కలిపి అయిపోతుంది. ఇంకా చికెన్ నువ్వు వేయాలబ్బా. చికెన్ వేస్తున్నాం. మంచిగా తొందరగా ఉడకాలి. ఇక వస్తారు వాళ్ళు పనికి పోయిండ్రు. పొయ్యి మీద కదా, కట్టెల పొయ్యి మీద మంట ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఉన్నంత. మంచిగా ఫ్రెష్గా కడిగినాం. బాగా సేపు ఉడికించాలి మళ్ళీ దీన్ని, అదొక భయం. ఓకే, కారం వేస్తున్నా. అయ్యో మొత్తం అవుతుందా సరిపోదా? కారం మంచిగా ఉండదు, సూపు మన చిక్కడి గ్రేవీ. చికెన్ గ్రేవీ అంటే మా ఇది పైన గ్రేవీతో కంటిన్యూ చేస్తాం. మీకు చేయాలి కారం. చల్లుబండి ఫోన్ తండ్రి అప్పుడే కదా ఇయ్యాల ఇప్పుడే వచ్చిర్రు ఊరిపోయి అంటే మళ్ళీ ఇప్పుడు ఎటో వేయరట. కళ్ళు తీసుకొచ్చినావా? ఎవరు వస్తారు? ఎమ్మెల్యే సాబ్ వస్తారు అట్నా. ఎన్ని బాటిల్స్ ఇవి? 1000 రూపాయలా?